హాయ్, ఈరోజు వీడియోలో మనం స్నోఫ్లేక్లో యూసేజ్ మానిటరింగ్ అండ్ ఆడిటింగ్ ఎలా చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. స్నోఫ్లేక్ ఒక పవర్ఫుల్ క్లౌడ్ బేస్డ్ డేటా ప్లాట్ఫామ్. కానీ చాలా మంది డెవలపర్స్, అడ్మిన్స్ ఆర్ ఆర్కిటెక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు కాస్ట్ ఎక్కువైపోతుంది ఆర్ డేటా యాక్సెస్ ఆడిట్ చేయడం కష్టమవుతుంది. ఈ వీడియోలో నేను కంప్లీట్ వాక్ త్రూ ఇస్తాను. యూసేజ్ ని ఎలా మానిటర్ చేయాలి, క్వైరీ హిస్టరీ ఎలా చూడాలి, సెక్యూరిటీ ఆడిట్స్ ఎలా చేయాలి, అలాగే రియల్ టైంలో అలర్ట్స్ ని ఎలా సెటప్ చేయాలి, SQL కోడ్తో సహా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ మేజర్గా 3 లేయర్స్ మీద వర్క్ చేస్తుంది: స్టోరేజ్, కంప్యూట్, క్లౌడ్ సర్వీస్. ముందుగా స్టోరేజ్ డేటాని కంప్రెసర్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తుంది. కంప్యూట్ వర్చువల్ వేర్హౌసెస్ వల్ల క్వైరీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. క్లౌడ్ సర్వీసెస్ మెటాడేటా మేనేజ్మెంట్, సెక్యూరిటీ, క్వైరీ ఆప్టిమైజేషన్ అండ్ యూజర్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా. ఇక కంప్యూట్ లేయర్ యూసేజ్ ని మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్నోఫ్లేక్ కాస్ట్ మేజర్లీ వేర్హౌసెస్ మీద డిపెండ్ అయిపోతుంది. మానిటరింగ్ యూసేజ్ ఇన్ స్నోఫ్లేక్ లో మానిటర్ చేయడానికి రెడీమేడ్ సిస్టమ్ వ్యూస్ ఉంటాయి. మోస్ట్ కామన్ వన్స్ ఆర్ స్నోఫ్లేక్ అకౌంట్ యూసేజ్, స్నోఫ్లేక్ ఇన్ఫర్మేషన్ స్కీమా, ఆర్గనైజేషన్ యూసేజ్. ఇప్పుడు మనం వేర్హౌస్ యూసేజ్ ని మానిటరింగ్ చేద్దాం. ఈ క్వైరీలో మనం ప్రతి వేర్హౌసెస్ కి లాస్ట్ 7 days లో ఎన్ని క్రెడిట్స్ యూజ్ చేసింది అని తెలుసుకుంటాం. క్రెడిట్స్ ఈక్వల్ టు కాస్ట్ ఇన్ స్నోఫ్లేక్. ఇది చూడడానికి చాలా యూజ్ అవుతుంది. ఏ వేర్హౌస్ ఎక్కువ యూజ్ చేస్తుంది, ఏదైనా ఐడియా ఉందా అనేది. నౌ క్వైరీ పర్ఫార్మెన్స్ మానిటరింగ్. ఈ క్వైరీతో మనం లాస్ట్ 3 days లో స్లోయెస్ట్ క్వైరీస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఫిక్స్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్. నౌ ఆడిటింగ్ ఇన్ స్నోఫ్లేక్ లో ఆడిటింగ్ అంటే ఎవరేం చేశారు, ఎప్పుడు చేశారు అని రికార్డ్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ కంప్లైన్స్ అండ్ డేటా గవర్నెన్స్. లాగిన్ హిస్టరీ చూడడానికి ఒక క్వైరీ చూపిస్తాను. ఈ క్వైరీ లాగిన్ ఐటమ్స్ హిస్టరీని చూపిస్తుంది. ఫెయిల్ లాగిన్స్ ని ట్రాక్ చేయడం, వాళ్ళ సస్పిషియస్ యాక్టివిటీని ఐడెంటిఫై చేయొచ్చు. రోల్ గ్రాండ్ హిస్టరీ చూడడానికి ఈ కమెంట్ చూడండి. ఈ క్వైరీతో ఏ యూజర్ కి ఏ రోల్ అసైన్ చేశారో అని చూడొచ్చు. సెక్యూరిటీ ఆడిట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. సెన్సిటివ్ టేబుల్ యాక్సెస్. ఈ పర్టికులర్ క్వైరీ ద్వారా మనం సెన్సిటివ్ టేబుల్ ని యాక్సెస్ చేసిన యూజర్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఆటోమేషన్ అండ్ అలర్ట్స్ విత్ టాస్క్. డైలీ మాన్యువల్ గా మానిటర్ చేయడం చాలా కష్టమవుతుంది కదా, అందుకే స్నోఫ్లేక్ లో టాస్క్ ని క్రియేట్ చేసి రెగ్యులర్ గా మానిటరింగ్ క్వైరీస్ ని రన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ టాస్క్ సెటప్. ఈ టాస్క్ ప్రతిరోజు రన్ అయ్యి యూసేజ్ సమ్మరీని ఒక కస్టమ్ టేబుల్ లో స్టోర్ చేస్తుంది. తర్వాత డాష్ బోర్డ్స్ ఆర్ అలర్ట్స్ కి ఈ డేటాని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ విజువలైజేషన్ విత్ BI టూల్స్. స్నోఫ్లేక్ నుండి డేటాని పవర్ BI, టాబ్ల్యూ, లుకర్ లాంటి BI టూల్స్ కి కనెక్ట్ చేసి డాష్ బోర్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. యూసేజ్ డాష్ బోర్డ్స్ లైక్ వేర్హౌస్, క్వైరీ, కాస్ట్, లాగిన్ అండ్ యాక్సెస్ డాష్ బోర్డ్స్, ఆడిట్ డాష్ బోర్డ్స్ ఫర్ కంప్లైన్స్. నెక్స్ట్ కోడెక్ ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్లెనేషన్. స్నోఫ్లేక్ మానిటరింగ్ ని బెటర్ గా ఆర్గనైజ్ చేయడానికి కోడెక్ ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేస్తాం. కోడెక్ అంటే కాస్ట్ ఆప్టిమైజేషన్, డేటా ఎగ్జిక్యూషన్ కంట్రోల్. ఈ కోడెక్ లో కాస్ట్, వేర్హౌసెస్, స్టోరేజ్, క్రెడిట్ మానిటరింగ్ చేస్తాయి. ఆప్టిమైజేషన్ ఆటో సస్పెండ్, అండర్ యూజ్డ్ వేర్హౌస్ డిటెక్షన్, డేటా ఇంజెక్షన్, స్టేల్ డేటా రిటెన్షన్ పాలసీ. ఎగ్జిక్యూషన్ క్వైరీ హిస్టరీ, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్. కంట్రోల్ యాక్సెస్ ఆడిట్స్, లాగిన్ ట్రాకింగ్, రోల్ మేనేజ్మెంట్ వాటిల్లో మానిటరింగ్ చేస్తాయి. ఈ ఫ్రేమ్వర్క్ ని ఫాలో చేస్తే స్నోఫ్లేక్ ఎన్విరాన్మెంట్ సెక్యూర్, ఎఫిషియెంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీసెస్: ఆటో సస్పెండ్ ఆర్ ఆటో రెజ్యూమ్ ఫీచర్ ని ఎనేబుల్ చేయండి. అన్యూజ్డ్ వేర్హౌసెస్ ని సస్పెండ్ చేయండి. స్లో క్వైరీస్ ని ఆప్టిమైజ్ చేయడం, రిసోర్స్ మానిటర్ ని క్రియేట్ చేయడం, రోల్ బేస్డ్ యాక్సెస్ ని ఇంప్లిమెంట్ చేయడం, పీరియాడిక్ ఆడిట్ అండ్ లాగిన్స్ ని కంపల్సరీ చేయండి. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా స్నోఫ్లేక్ యూసేజ్ మానిటరింగ్ అండ్ ఆడిటింగ్ మెథడ్స్ ని కవర్ చేసాం. SQL కోడ్, ఆడిట్ వ్యూస్, ఆటోమేషన్ అండ్ కోడెక్ ఫ్రేమ్వర్క్ ని కూడా చూసాం. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని స్నోఫ్లేక్ ట్యూటోరియల్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.